హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. కోటి ఇచ్చైనా కోమటి వారితో స్నేహం చేయాలి. కోటి ఇచ్చైనా సరే కోమటి వారితో ఎందుకు స్నేహం చేయాలి, అసలు ఏంటి కథ నేను చెప్తాను, ఒకసారి వినండి. ఆ తర్వాత మీకు అర్థమవుతుంది. కోటి ఇచ్చైనా సరే కోమటి వారితో స్నేహం చేయాలి అన్నారంట పెద్దలు. వ్యాపారంలో లౌక్యం మంచితనం కలవారు కోమటి వారంట. అయితే ఒక మార్వాడి దగ్గర వాళ్ళు ఒక కోమటి ఒక నుయ్యి కొన్నాడంట. మార్వాడి తాను చాలా తెలివిగా నూతిని మాత్రమే అమ్మాననుకుని సంబరపడ్డాడట. 2 రోజులు పోయిన తర్వాత మార్వాడి కోమటి దగ్గరకు వెళ్ళి, నేను నీకు నూతిని మాత్రమే అమ్మాను, నూతిలో నీళ్లు అమ్మలేదు, నీరు వాడుకుంటే నాకు డబ్బులు కట్టాలి అన్నాడట. దానికి ఆ కోమటి, నేను మీకు అదే చెప్దామనుకుంటున్నాను. మీరు నూతిని నాకు అమ్మేశారు, కానీ దానిలో నీళ్లు ఇంకా ఖాళీ చేయలేదు. సాధ్యమైనంత త్వరగా ఆ నీళ్లు ఖాళీ చేసి నుయ్యి అప్పజెప్పండి, లేదా మీ నీళ్లు మా నూతిలో ఉంచుకుంటున్నందుకు అద్దె కట్టండి అన్నాడట. దాంతో అంతవరకు తానే తెలివైన వాడిని అనుకున్న మార్వాడికి మూర్ఛ వచ్చినంత పనైందట. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు, కానీ కోమటి వాళ్ళతో పెట్టుకుంటే అంతే అని, ఇలాగే ఉంటుందని చెప్పారంట. సో గైస్, ఇప్పుడు మీకేం అర్థమైంది? అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి, అర్థమవుతుంది. ఓకే, లేదంటే మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, దాంట్లో వెళ్ళి చదువుకోండి హ్యాపీగా మెల్లిగా. ఓకే, థ్యాంక్ యూ.